ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏ వ్యక్తి అయితే తనకు దేవునిని ఆధారము చేసుకొని జీవించగలుగుతాడో ఆ వ్యక్తిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయికి వివాహం అయిన తరువాత ఎన్నో కష్టాలు. భర్త ఎంత చెప్పినా మాట వినడు. విడిచిపెట్టి రావటానికి తన కుటుంబం సపోర్టు కూడా లేదు. ఇక అత్తమామలు ఆడపడుచులు అయితే చెప్పే పనే లేదు. ఎంతగా విసిగిస్తారు అనంటే పైకి నవ్వుతూనే పోట్లు పొడుస్తారు మాటలతో. భర్త ఇంటికి రాగానే ఏం జరుగుతుందో ఏమో, 5 నిమిషాలు అంతే, అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి నవ్వుతూ వచ్చినవాడు కోపముతో చికాకుతో ఉండేవాడు. కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, ఏ మాట మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే, ఏం చేసినా తప్పు పట్టటం, సరిచేయాలని ప్రయత్నం చేయటం, గొడవలు చేయటం. ఆ అమ్మాయి పడిన బాధ అంతా ఇంతా కాదు. ఆడపిల్లలు విడిచిపెడితే ఆస్తి వస్తుందని, అత్తగారేమో కొడుకుకి మరో పెళ్లి చేస్తే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందని, మామగారేమో దుర్బుద్ధితోనూ, భర్త నా కుటుంబ సభ్యులందరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళు చెబితే వినట్లేదు, నాకు తగిన భార్య కాదు, నాకు వద్దు అనే మనస్తత్వంతో కుటుంబంలో అందరూ విసిగిస్తుంటే అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు ఉండలేక ఆమె పడిన బాధ అంతా ఇంతా కాదు. అయితే దేవుని గురించి ఆమె తెలుసుకున్నప్పుడు ఆయనను పూర్తిగా విశ్వసించి ఎవరేం చెప్పినా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతి క్షణము అనుక్షణము దేవునినే తన హృదయములో తలుచుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ తను సంతోషముగా గడపటం మొదలుపెట్టింది. ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఒక చెవితో విన్నది ఇంకో చెవితో వదిలేసింది. తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా తన భర్తలో వచ్చిన మార్పు, తన కుటుంబం తన భార్యను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు అనేది తనకు వచ్చిన గ్రహింపు, తన వ్యసనాలన్నింటినీ మానుకొని తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడండి బయటకు. వేరే దగ్గర కాపురం పెట్టాడు. ఈరోజు ఆ జంట సంతోషంగా ఉంటున్నారు. ఆమె చేసింది ఒక్కటే, దేవుణ్ణి తెలుసుకున్నాక ఇక మనుష్యుల మాటలకు బాధపడటము, భయపడటము, కన్నీరు విడవటము, పట్టుదలకు పోవటము, నేనెందుకు సహాయం చేయాలి, నేనెందుకు వారు చెప్పినట్లు వినాలి, మాటకు మాట చెప్పాలి అనేవన్నీ విడిచిపెట్టింది. భర్త కఠినత్వాన్ని, కోపాన్ని అన్నింటినీ సహించి నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు అన్యాయము జరగనివ్వడు, ఆయన చూచుకుంటాడు, క్రీస్తును అంగీకరించిన తరువాత ఆయన వచ్చి నాలో ఉన్నాడు, వీరంతా బాధ పెడుతుంది నన్ను కాదు క్రీస్తునే, ఈ బాధ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనికి సమాధానము నేను చెప్పాల్సిన అవసరం లేదు, పరిష్కారము నేను వెతకాల్సిన అవసరం లేదు, ఆయనే చూచుకుంటాడు అని ఆయన మీద వదిలేసేసి తన కుటుంబంలో ఏమి చేయగలదో ఏమి చేయాలో అవన్నీ చేసుకుంటూ తన పని తాను చూచుకుంటూ ఎవరి వైపు చూడక దేవుని వైపే చూస్తూ సాగిపోవటం వల్ల తనకు ఆశీర్వాదము దేవుడు పంపించాడు. మార్చిన తన భర్తను ఆవిడ చేతిలో పెట్టాడు. ఆమె ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అంటే అది వర్ణనాతీతం. దేవుడు హృదయములను మార్చగలవాడు, అద్భుత కార్యములు చేయగలవాడు, ఆశ్చర్యకార్యములు చేయగలవాడు. అందుకే ఎవరైతే విశ్వాసముతో ఆయన మీద ఆనుకుంటారో అటువంటి వారిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా ఆయన చేస్తాడు. ప్రార్థన. దేవా, ఈరోజు
ఎవరు ఏ పరిస్థితుల్లో, ఏ కన్నీటిలో, ఏ ఇబ్బందిలో వెళ్తూ ఉన్నారో అటువంటి వారు నాయనా వాటి వైపు కాక నీ వైపు చూచి నీ మీద ఆనుకొని ఆ ఇబ్బందులు వారు కాదు వారిలో ఉన్న క్రీస్తే భరిస్తున్నాడు కనుక దానికి సమాధానం కూడా క్రీస్తే చూసుకుంటాడు అని నెమ్మది కలిగి నీ వైపు చూచేవారుగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.